ఇది నా వాగ్దానము. ద్వితీయోపదేశ కాండము 28:8. నీవు చేయు ప్రయత్నములు అన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు అంటూ ఉన్నారు, మనము చేయు ప్రయత్నములు అన్నిటినీ కూడా దీవెన కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తాను అంటూ ఉన్నారు. ఈ యొక్క లోకమును, ఈ యొక్క భూమిని సృష్టించినప్పుడు దేవుడు ఆజ్ఞాపించారు. అవునుగాక అవునుగాక అనినప్పుడు అదంతా కూడా సమస్తమైన సృష్టి అవంతా కూడా సృజింపబడినవి. అదే మనల్ని కూడా దేవుడు అంటూ ఉన్నారు, నేను ఆజ్ఞాపిస్తాను, మీ ప్రయత్నములు అన్నిటినీ కూడా సఫలము మంచిగా అయ్యేలాగున నేను ఆజ్ఞాపిస్తాను అంటూ ఉన్నారు. మన దేవుడు మన యొక్క పరిస్థితిని అంతటినీ చూచి మనలను దీవించి ఆశీర్వదించి మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయన హస్తముతో నడిపించే దేవుడని ఈ దినమున ఆయన వాగ్దానముతో రుజువుపరుచుకుంటూ ఉన్నారు. మన దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని కాచి కాపాడి కొనుక్కుంటా మనల్ని కాపాడే దేవుడని దేవుని వాక్యంలో రాయబడినది. అందుకని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు, మీ ప్రయత్నములు అన్నిటిలో కూడా నేను మీకు సహాయం చేస్తాను, ఆజ్ఞాపిస్తాను అంటూ ఉన్నారు. దేవుని వాక్యములోను నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లుగా ఆయన తనకు ప్రతిష్ట జన్మగా నిన్ను స్థాపించెను. అవునండి, దేవుడు మనకి ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, నా ప్రజలుగా, నా యొక్క బిడ్డలుగా మీరు ఉంటారు, నా ఆజ్ఞలన్నీ కూడా మీరు అనుసరించి నడిచి నన్ను ఎప్పుడు కూడా ఆనుకొని ఉండినప్పుడు సమస్తమును కలగజేసి మీ ఎడల ఎల్లప్పుడూ కూడా నా కృప ఉంటుందని దేవుడు ఈ దినమున ఆయన వాగ్దానముతోనూ వాక్యంతోనూ మనల్ని బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి దీవించి ఆయన కృపను, ఆయన యొక్క ధననిధి, ఆయన ఆత్మ మీకు అనుగ్రహించినగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన, మేము అనేకమైన ప్రయత్నములు చేస్తాము కానీ అవి సఫలము కాదు. కానీ మీరు ఆజ్ఞాపించినప్పుడు సమస్తమును మాకు జరుగుతుందని ఈ దినమున మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. అయితే నా ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీ ఆజ్ఞలు తప్పిపోకుండా మీ ఆజ్ఞానుసారముగా మేము జీవించి మీతో అంటుకట్టుకొని మీ బిడ్డలుగా మీ ప్రతిష్ట జన్మగా ఉండడానికి మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. నా ప్రభు, మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి బిడ్డలని భవిష్యత్తుని నా ప్రభు మీ కృపలో భద్రపరచండి. వారు చేయ పనుల్లో, వారు ఉద్యోగాలలోని, వారి చేతి పనుల్లో, ఆరోగ్యంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకు సుఖమైన కాన్పు దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. బిడ్డలు ప్రయాణం చేస్తుండగా 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు మీ యొక్క కృపా కాపుదల భద్రత వారికి అనుగ్రహించండి. హాస్పిటల్స్లో బిడ్డల్ని నాయన త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. బిడ్డలు రాకపోకలందరూ తోడై ఉండండి నాయన. నా తండ్రి, ఎల్లప్పుడూ కూడా ప్రతి బిడ్డకి నాయన మీ యొక్క కృపా కనికర దీవెన అనుగ్రహించండి. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి. మీ కృపా కనికర దీవెన ప్రతి బిడ్డకి ఉండి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.